బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. సార్, మీ ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసి ఎంతోమంది లైఫ్ని చేంజ్ చేసుకున్న వాళ్ళని నా కళ్ళారు నేను కూడా చూశాను. చాలామందితో మేము మాట్లాడుతూ ఉంటుంటాం, చాలామందిని కలుస్తూ ఉంటుంటాం. అనంతకృష్ణ స్వామి గారి ఎపిసోడ్స్ చూసాము, మేము చాలా అలవాట్లని మార్చుకున్నాము, చాలా మాట్లాడే విధానాన్ని మార్చుకున్నాము, లైఫ్లో చాలా వాటిని పొందామని చెప్పడం వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. అండ్ 606వ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడే ముందు చాలా వాటి గురించి డిస్కస్ చేశారు మీరు. మనం విశ్వానికి కనెక్ట్ అవ్వాలి అన్నా, బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకున్నా ఫస్ట్ మన మైండ్ సెట్, మన ఆలోచనలు మారాలి అని. ఈ ఎపిసోడ్కి సంబంధించి అసలు ఏం చెప్పబోతున్నారు? లేడీస్ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి మనకేంటంటే ఒకటి, లేడీస్కి ప్రెస్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో, అన్నీ వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఈ సబ్జెక్టులోకి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంత ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచించాలన్నా సరే ఇంట్లో ఉన్నటువంటి ప్రెస్టేషన్స్ కానీ, పిల్లలు, ఒత్తిడి, అత్త మామ లేకపోతే భర్త, లేదంటే ఎక్కడనో వాళ్ళు సిటీకి వచ్చి లైఫ్ లీడ్ చేయడం, దాంట్లో ఆమె ఒంటరి అయిపోవడం, ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డ్యూటీకి వెళ్ళడం, ఈ ఫ్రస్ట్రేషన్లో ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది రాదు. అవును, కాన్సన్ట్రేషన్ నిజం సార్. కాన్సన్ట్రేషన్ రావాలంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, మహిళా వాళ్ళందరూ కూడా నేను మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, సింపుల్గా వంట చేసుకుంటూ నా వీడియో వింటున్నారు, పక్కన వీడియోలు పెట్టేస్తున్నారు, వంట చేసుకుంటూ ఫాలో అవుతుంది. ఇంకా వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే కదా. ఇప్పుడు నిజంగా కూడా నేను ఇంకా గ్రేట్ ఏంటంటే వాళ్ళు టీవీలు చూడడం, సీరియల్ చూడడం మానేశారు మ్యాక్సిమం. ఎందుకంటే మనం ఏం చెప్పామంటే టీవీలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడాలి, అవి మాత్రమే మనం స్వీకరించాలి. అంటే మన జీవితం ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పాము. మ్యాక్సిమం అన్ని పాటిస్తున్నారు. దీంతోపాటు ఏంటంటే కొన్ని నెగటివ్ వర్డ్స్ అనేటివి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం. మన ఆర్థిక అభివృద్ధి కోసం కానీ, లేదంటే మన జీవితం బాగుండాలి, సంసార పరంగా కూడా మనం ఎదగాలి ఆర్థిక పరంగా. దీనికి మాత్రం కొన్ని వర్డ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, వాటిని ఆపేయండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక మధ్యతరగతిని తీసుకున్నప్పుడు లేదా ఉన్నత తరగతి తీసుకున్నప్పుడు కూడా, భర్త ఉన్నాడు పాపం, ఒక పెద్ద బిజినెస్ చేశాడు, బాగా డబ్బున్న వాళ్ళు, అనుకోకుండా ఆ బిజినెస్లో కోట్లు లాస్ వచ్చింది. ఓకేనా, తర్వాత మళ్ళీ ఎందుకు కొంచెం నిలదొక్కొని మళ్ళీ ఏదో బిజినెస్ చేస్తాడు, అది కూడా లాస్ అయిపోయింది. ఇప్పుడు బాగున్నంత మట్టుకి నువ్వు గెలిచినప్పుడు ఎవడు అడగడు, ఓడిపోయినప్పుడు మాత్రం అందరు నేను క్వశ్చన్ చేస్తుంటారు. ఓకేనా, నా జీవితంలో కూడా నేను ఎన్నో ఎగురు దిగుళ్ళు ఇవన్నీ చూశాను. విచిత్రం ఏంటంటే, నేను ఓడిపోయినప్పుడు నేను ఎవరితో మాట్లాడలేదు, ఈరోజు గెలిచినప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. అర్థం? ఎందుకంటే నాకు అప్పుడు మాట్లాడే అవసరం లేదు, ఇప్పుడు అంతకన్నా లేదు. ఎందుకంటే అప్పుడు నాకు మాట్లాడే అవసరం లేదు, ఇప్పుడు నా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? కానీ మనం ఏం చేస్తామంటే, ఒక ఓడిపోయిన వ్యక్తిని కానీ, లేకపోతే జీవితంలో ఏదో దెబ్బతిన్న వ్యక్తిని పట్టుకొని మనం సాగతీస్తూ విమర్శలు బాగా చేస్తుంటాం. అది బయట వాళ్ళు చేస్తే అది బయటని మర్చిపోవడమా, లేదంటే దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా అదే మాటలు మాట్లాడేసరికి అతనికి ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒకప్పుడు ఒక మంచి వెలిగిండు, ఇప్పుడు అలా పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయనకే డౌట్ వస్తుంది, అసలు నేను కరెక్టా కాదా అనేది. దాంతో ఏమవుతుంది, నర్వస్నెస్ ఫీల్ అవుతాడు. ఆయన నర్వస్నెస్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ ఏది చేయడం కానీ ఎదగడం అనేది ఉండదు, ఆగిపోతారు. ఇంకా ఆగిపోతాడు. అంటే ఇక్కడ దాన్ని మనమే కోఆపరేట్ చేయాలి. ఇంట్లో ఇప్పుడు భార్యగా మనం ఏమంటామంటే, ఏం చేస్తున్నాడు మీ అంటే, ఏమేలుగా పెట్టిండు, ఇంతకుముందు ఏదో చేసిండు, దాంట్లో మొత్తం పోయింది, ఆ తర్వాత మళ్ళీ ఏదో కొత్తగా చేసిండు, దాంట్లో ఏం కనిపిస్తలేదు, తిరుగుతూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడతాం. అవును. ఇప్పుడు అది ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే అదే అఫర్మేషన్గా మారిపోతుంది. మీ అమ్మ వచ్చింది, నేను చూడడానికి కూతురు అని చెప్పేసి మనల్ని చూడడానికి వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత పిచ్చపాటి మాట్లాడుకున్నప్పుడు ఇదే వస్తుంది కదా, ఏం చేస్తున్నాం వాళ్ళు అనగానే ఇదే మాటలు మాట్లాడు. అవును. ఇప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత, అక్కడ ఎవరన్నా బిడ్డ దగ్గర వచ్చిన ఏం చేస్తున్నాడు అల్లుడు అంటే, ఇది చెప్పింది అది చెప్తుంది. అంటే మీకు తెలియకుండానే అంతమందితోనే అది అఫర్మేషన్గా మారిపోతుంది. ఇప్పుడు పాపం ఆయన ఎంత పని చేస్తే ఆయన ఎట్లా సక్సెస్ అవుతాడు, ఇన్ని అఫర్మేషన్స్ ఆయనకు నెగిటివ్ ఉన్న తర్వాత. ఒక నెగిటివ్ ఆరా అనేది ఇలా ఫామ్ అవుతూనే ఉంటుంది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు వీడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు సక్సెస్ కాడు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా మీ ఇంటి ఆయన గురించి బాగా చెప్పండి, అలాగే మీ పిల్లల గురించి బాగా చెప్పండి. వాడు చదువుతలేడు, అల్లరి చిల్లరి తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు మీ వాడు, ఏముంది మన వాడు సబ్జెక్ట్లో పోయినాడు, అప్పటి నుంచి వాడు తిరుగుతూ ఉన్నాడు, సరిగా ఉండలేదు, ఏ రాత్రి వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు,
ఏరా అంటే మాట్లాడు. ఈ కంప్లైంట్స్ చేయకండి, భర్త మీద కానీ పిల్లల మీద కంప్లైంట్ చేయకండి. ఇది చాలా మేజర్ ప్రాబ్లం. ఆ కంప్లైంట్ అఫర్మేషన్గా మరి వాడు ఏం చేయకుండా అయిపోతాడు. బా మీ పిల్లల్ని కానీ మీ ఫ్యామిలీని మీరే డిస్టర్బ్ చేసుకుంటున్నారు కదా. కోఆపరేట్ చేయండి. ఇదేముందండి, ఇది కాకపోతే ఇంకోటి మీరు ఇంత చేయలేదా, చేసి సక్సెస్ అయితేనే మనం ఇంత సంపాదించాం కదా. ఇది ఒక్కడిపోతే భయం అనేది. మీకు చాలా తెలివి ఉంది, మీరు ఇంతకంటే ఎక్కువ చేయగలరు. ఎందుకంటే ఇంతకుముందు అంత చేశారు కదా, అదంతా కూడా మీ తెలివితోనే చేశారు కదా, మీకు ఎవరు సపోర్ట్ చేయలేదు కదా. కాబట్టి ఇంకా ప్రయత్నించండి. ఏముంది, ఇది ఒకటి పోతే ఉంది, ఇంకోటి వస్తుంది, ఇంతకంటే ఎక్కువ వస్తుంది. ఇలా కోఆపరేట్ చేయండి. ఎవరైనా వచ్చి అడిగారు, మీ బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నారు మీ ఆయన, అదేదో కొత్త బిజినెస్ పెట్టాడండి, ఆ బిజీలో ఉన్నాడు, ఎట్లా చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఇంత లాస్ అయింది కదా, అదంతా కవర్ అయిపోయింది చెప్పండి మీరు. అదే అఫర్మేషన్గా మారుతుంది. మారేమవుతుంది, ఖచ్చితంగా అవన్నీ కవర్ అయిపోతాయి. కొత్త బిజినెస్లో అయినా ఎక్కువ ఎదుగుతాడు. ఫస్ట్ మనకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మన మధ్య తరగతికి వచ్చేసరికంటే ఇంకా ఘోరంగా మాట్లాడతారు వాళ్ళు. అర్థమైందా, ఏం చేతనైంది, ఇంతకుముందు మస్తు ఎలుగా పెట్టి ఇప్పుడు ఎలుగా పెడతాడు. ఇక ఇట్లాంటి మాటలు వద్దాం. ఇప్పటిదాకా మనకు సమాజాన్ని బట్టి చుట్టుపక్కల పరిసరాలను బట్టి మనం ఇవన్నీ మాట్లాడినాం, ఇవన్నీ విన్నాం. ఇప్పుడు మనం సబ్జెక్టులకు ఎంటర్ అయినాం కదా. ఇప్పుడు మహిళా ఎపిసోడ్లు చేస్తున్నాం మనం. ఇప్పటివరకు మీ యాటిట్యూడ్ని ఎన్నో మార్చుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అంటే ఏంటంటే మీ యొక్క మాట తీరు అనేది మార్చుకోవడం అనేది మొదలుపెట్టండి. అందుకే ఒక మాట అనే ముందు 10 సార్లు ఆలోచించి వీలైనంత తక్కువ మాట్లాడండి. పెద్ద వాక్యాన్ని చిన్నగా చేసుకొని 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది అఫర్మేషన్గా మారుతుంది. మీ ఇంటి వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ఏదైనా కావచ్చు. పక్క వాళ్ళ పిల్లలతో మీ పిల్లల్ని కంపేర్ చేయొద్దు, అసలు చేయద్దు. ఎందుకంటే ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, బాగా చదువుతాడు, ఓకే, బాగా చదువు అన్నింటిలో ఫస్ట్ వస్తాడు. చివరికి వస్తే వాడు ఏం సాధిస్తాడు, గవర్నమెంట్ జాబర్ అవుతాడు. వాడు అంతకంటే ఏం కాదు కదా. అన్నింటిలో ఫస్ట్ వచ్చిన తర్వాత పాస్ అవుతాడు, ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నెలకు 50,000 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. వీడు చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవాడు, ఏమీ చేయడు, ఉన్న పలంగా వాడేదో వ్యాపారం చేసి దాంట్లో కోట్లు సంపాదిస్తాడు. ఇప్పుడు ఆ పిల్లాడు గ్రేటా, నీ కొడుకు గ్రేటా? వాడు గత జన్మలో ఏదైతే డిజైన్ చేసుకొని వచ్చిండో దాని ప్రకారం వాడు తయారవుతాడు తప్ప మీరు ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేయకండి. అలాగే మీ భర్తను కానీ లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా సరే, మా చెల్లి ఆయన భర్త ఉన్నాడు, ఆయన ఎంతగానం చేస్తాడు, అట్లా చేస్తాడు, అన్ని నగలు చెప్పించాడు, ఎప్పుడు వాళ్ళతో పోల్చకండి. అప్పుడు ఏమవుతుంది, ఇంతేరా నా జీవితం, ఇంతకంటే నేనేం చేయలేను. ఎప్పుడైతే నువ్వు ఏమి చేయలేవు, నువ్వు దేనికి పనికిరావని ఒక తల్లి కొడుకుని తిట్టిందనుకో, వాడికి తెలియకుండా తన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని గ్రహిస్తుంది. గ్రహించేదేం చూసుకో, నేను పనికిరాని వాడిని, నాతో ఏం చేత కాదు, నేనేమి చేయలేను. వీడేమనుకోడు, సబ్కాన్షియస్ మైండ్ ఫిక్స్ అయిపోయి వాడు ఏం చేద్దామన్నా చేయలేడు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయింది కదా. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది మన సబ్జెక్టు. లోతుకెళ్ళినప్పుడు ఇన్ని రహస్యాలు ఉంటాయి మనకి. కాబట్టి ప్రతి వర్డ్ మాట్లాడేటప్పుడు కానీ, ఎప్పుడు ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, వాడేం చేయకపోని మీ వాడు ఎలా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా చదువుతున్నాడు, ఈసారి ఫస్ట్ క్లాస్ వస్తాడని చెప్పండి. వాడు పాస్ అయితే చాలు. ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చినవాడు, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చిన డిగ్రీలో పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10th ఫస్ట్ స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఇంటర్లో పోయిన వాళ్ళు ఎంతమంది చూసాం మనం. అలాంటివి అవన్నీ కూడా మనకి బేరీజ్ వేసుకుంటే మన పిల్లలు చాలా బెటర్. వాడు బాగా చదువుకుంటాడు, చేస్తాడు, నేను కాదన్నాను. ఇంట్లో ఒక పని చేయడు. అదే మీ అబ్బాయి అన్ని పనులు చేస్తాడు, బయటకెళ్ళి అన్నీ చేస్తాడు, మీకు ప్రతి దగ్గర కోఆపరేట్ చేస్తాడు. ఒక చదువు అనేది కొంచెం తక్కువ చదువుతాడు. అయితే ఏమైంది, మీ పిల్లలే కదా. అలాగని చెప్పేసి మనం వాళ్ళని కించపరచద్దు కదా. మీ భర్తనే కదా, రేపు మొత్తం ఆయన్నే తన మీద వేసుకొని భుజాల మీద వేసుకొని ఇల్లంతా నడిపించాలి కదా. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రమేమైంది. మీరు వాళ్ళని కోఆపరేట్ చేయండి. ఎప్పుడు నర్వస్నెస్ మాటలు మాట్లాడకండి. ఎవరు అడిగినా సరే మేము బాగున్నామని చెప్పండి, ఆయన ఇంకా బాగున్నాడని చెప్పండి, ఇంకా సంపాదిస్తాడని చెప్పండి. ఇది అఫర్మేషన్గా మారి మీకు ఎంత కావాలంటే ఆయన తెచ్చిస్తాడు. నో వర్డ్స్ సార్. మీరు చెప్పిన ఒక పదం ఉంది, అసలు నన్ను బాగా అంటే ఇట్లా టచ్ అయింది. నాకు తెలియకుండానే ఇంట్లో మనుషుల గురించి తక్కువ చేసి మాట్లాడే ప్రాసెసే ఒక నెగిటివ్ ఎనర్జీ. అదే ఒక అఫర్మేషన్గా మారి మీ జీవితాలు అలాగే తయారై అది గ్రహించం కూడా ఏముంది, ఉన్నదేగా మేము చెప్పాం అనేస్తూ ఉంటారు తప్ప మనం ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాం ఇంట్లో అనేది ఎవ్వరు, ఏ ఆడవాళ్ళు గమనించరు. బాబోయ్, నేను గతంలో లేడీస్ స్పెషల్ క్లాస్ పెట్టాను. ఇప్పుడు కూడా మనం పెడతాం లేడీస్ స్పెషల్ క్లాస్, త్వరలో పెడతాం. అప్పుడు లేడీస్ క్లాస్ అనగానే చాలామంది భర్తలు భయపడ్డారు. ఏం చెప్తారో ఏంటో. అనంతకృష్ణ స్వామి వీడియోలో ఇలా ఉంటాయి, ఇక క్లాస్లో ఏం చెప్పి మార్చేస్తాడో అని అనుకున్నారు అందరు. అనుకొని మీరు నమ్మండి, చాలామంది మగవాళ్ళు ఫోన్ చేసి మా ఆవిడతో మేము వస్తాం క్లాస్కు.
కనీసం క్లాస్ బయట 50 మంది వచ్చి కూర్చున్నారు. అసలు నేనేం చెప్తున్నాను వాళ్ళకి తెలియదు. నేను ఇవి చెప్తున్నాను, మీ భర్తను బాగా చూసుకోండి, ఆయన కోఆపరేట్ చేయండి, ఇవన్నీ చెప్తున్నాను. కానీ వాళ్ళకి తెలియదు కదా, లేడీస్ స్పెషల్ క్లాస్కి లేడీసే రావాలి కదా. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి, మీ యొక్క ఇల్లుని ఏ విధంగా అందంగా తయారు చేసుకోవాలి, మీ యొక్క పరిసరాలను ఏ విధంగా ఆహ్లాదకరంగా మార్చుకోవాలి, సంపద పరంగా ఎలా తయారు కావాలని నేను చెప్తున్నాను. వాళ్ళు ఇంకేదో అనుకున్నారు. తర్వాత అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. అప్పుడు అందరూ మళ్ళీ సార్ నిజంగా మా జీవితంలో మార్పు వచ్చింది, మా వాడి క్లాస్కి రావడం వల్ల ఈరోజు బాగున్నాం సార్ అని తర్వాత మళ్ళీ వాళ్ళు కామెంట్స్ పెట్టడం అవన్నీ కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు నా రెగ్యులర్ క్లాస్కి కూడా వచ్చి ఉన్నారు. భర్తలందరికీ ఇది పెద్ద ఊరట సార్. అలా అనుకున్నారు. అంటే మనకు తెలియదమ్మా, ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మాలు, కానీ ఇవి ఎంత పని చేస్తాయి అనేది మన సబ్జెక్టులో ఇంత లోతుగా పరిశీలించినప్పుడు అవన్నీ అలాగే పనిచేస్తాయి. అందుకే వినడానికి భయం అవుతుంది మనకి, అసలు ఇలా ఉంటుందా అనిపిస్తుంది సబ్జెక్ట్, అలాగే ఉంటుంది. ఎప్పుడు స్పెషల్ క్లాసెస్ ఉండబోతున్నాయి, ఎప్పుడు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అంటారని దాని డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? మనకి ఇప్పుడు ఈ ఏప్రిల్ 2024 ఈ నెల ఏప్రిల్ 14 హైదరాబాద్లో ఉంటుందండి రెగ్యులర్ క్లాస్ మళ్ళీ. అలాగే మనకు 2 జూన్ వచ్చి, అంటే ఇప్పుడు జూన్ వరకు మళ్ళీ మనకు రెగ్యులర్ క్లాసెస్ లేవు. ఎందుకంటే మధ్యలో మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది. మనకి గోవా సెషన్ క్లాస్ మనకు 3 రోజులు ఉంటుందండి. అది మనకి మే 28, 29, 30 ఉంటుంది. ఈ 3 రోజులు సెషన్స్ క్లాస్ గోవాలో ఉంటుంది. మే తర్వాత జూన్లో మనకు మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఏప్రిల్లో హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ ఉంది, ఎవ్రీ మంత్ రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. మనకి 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుందండి. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 23rd జూన్ వచ్చి వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. 30th జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా ఈ షెడ్యూల్లో తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హెవీ రష్గా ఉంది. తొందరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే ముందు సీట్లో కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.